ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారండి. అందరికి వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గత రాత్రంతా చక్కటి నిద్రపోయి లేచారు. మరి రాత్రి కుటుంబ ప్రార్థనలు అందరూ కలిసి చేశారా? భార్య భర్తలుగా, బిడ్డలుగా అందరూ చిన్న చిన్న ప్రార్థనలు చేశారా? 1-2 అధ్యాయాలు చదువుకున్నారా? ఒక పాట పాడారా? ఇలాగ ప్రతి దినం కుటుంబ ప్రార్థన జరిగితే ఆ కుటుంబాలు గొప్ప నెమ్మది, శాంతి, సమాధానం కలుగుతుంది. వాక్యం రోజు చదవటం వల్ల వాక్యం దేవుడు మీతో మాట్లాడతాడు. మీరు ప్రార్థన చేయటం వల్ల మీ విన్నపాలు దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని దాసుడిగా, ఆత్మీయ తండ్రిగా నేను మీతో తెలియజేస్తూ మీకు చెప్తున్నాను. నేను చాలా మంది ఇళ్లలో కుటుంబ ప్రార్థన ఉండదు, బైబిల్ చదువుకోవడం ఉండదు, ఒక పాట పాడి ప్రార్థన చేయరు, ఊరి మీద తిరుగుతారు, వస్తారు, అన్నం పెట్టమంటారు, తింటారు, వెళ్ళి మంచం ఎక్కుతారు. పిల్లలు తిరిగి వస్తారు, అమ్మ అన్నం పెట్టి అంటారు, తింటారు, వెళ్ళి మంచం ఎక్కేస్తారు. దేవుని బిడ్డలారా, మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన లేకపోతే, కుటుంబ ప్రార్థనే ఒక లేకపోతే దేవుడు ఏ కార్యం చేస్తాడండి? దైవ భీతి ఉంటుందా? దైవ భయం ఉంటుందా? దేవుళ్ళు మీరు భయపడగలరండి? ఆలోచించండి. దేవుని సేవకుడుగా నేను చెప్తున్నాను, ఈ శుక్రవారం ఉదయకాలం ఉపవాస దినం. అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, కుటుంబ ప్రార్థనలు జరపండి, అందరు కలిసి ప్రార్థనలో ఉండండి, కలిసి బైబిల్ చదవండి, విశ్వాసం కొరకు మాట్లాడండి, నమ్మకత్వం కొరకు మాట్లాడండి, దేవుడు చేసే విషయాల కోసం డిస్కస్ చేయండి. ఏదో అలా తిని అలాగెళ్ళి పడుకోవడం కాదండి. దేవుని కుటుంబీకులు అనుకోరండి, రక్షించబడిన బిడ్డలు అనుకోరండి. చాలా మంది ఊళ్ళల్లో చూస్తా ఉన్నాను, ప్రార్థన లేకుండా అయిపోయింది, డ్రై అయిపోయింది. ఎందుకంటే ఎండిపోయిన చెట్టులాగా, ఆకులు రాలిపోయిన చెట్లాగా, అభివృద్ధి లేదు, ఫలాలు లేవు. కాబట్టి ఈ ఉదయకాలం స్టార్ట్ చేయండి. ఎండిపోయిన చెట్టు చిగురు వస్తుంది, పూలు పూస్తాయి, కాయలు కాస్తాయి. దేవుని సేవకుడుగా ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. సరే, ఉదయం బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఒక చక్కని మాట హెచ్చరిక చేస్తా ఉన్నాడండి. విశ్వాసులకు, 9 కృపావరం కలిగిన సంఘానికి, ఆత్మపురులైన వారికి ఒక మాట చెప్పి బలపరుస్తూ చూడండి ఏం చెప్తున్నాడు పౌలు గారు. కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ 16 అధ్యాయము 13-14 వచనములో చక్కని మాటలు ఉన్నాయి. చదువుతారు, వినండి, చదవండి. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏం చక్కని మాట అండి. మెలకువగా ఉండండి. చాలా మందికి భక్తిలో మెలకువ ఉండదు, ప్రార్థన చేయాలని మెలకువ ఉండదు, వాక్యం చదవాలని మెలకువ ఉండదు. ఏదో పిచ్చి పనులు, పిచ్చి వాటిని మెలుకుంటది, కానీ వాక్యం కొరకు మెలకువ ఉండదు. ఎన్నోసార్లు ప్రభు వారు చెప్పారు, మెలకువ కలిగి ప్రార్థన చేయమన్నాడు. మెలకువగా ఉండి ప్రార్థించండి అని ప్రభు చెప్పారు. మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువ కలిగి ప్రార్థన చేయమని గెత్సేమనే తోటలో ప్రభు వారు తన శిష్యులకు చెప్పాడు. కానీ వాళ్ళు నిద్రపోతా ఉన్నారు. మారుచి ప్రభు చూసిన వాళ్ళు నిద్రపోతూనే ఉన్నారు. మనం కూడా ఆ స్థితిలో ఉన్నామా? ఆలోచించాలి. మెలకువ కలిగి ప్రార్థిస్తున్నారా? తినేసి మనం పడుకుండిపోతాం, నిద్రపోతున్నాం. దరిద్రాన్ని ప్రేమిస్తున్న వారిలాగా ఎప్పుడు నిద్రపోతామా అనుకుంటున్నారేమో. 1 గంట గడపండి దేవునితో, మెలకువ కలిగి ప్రార్థన చేయండి. మీ బిడ్డల కొరకు, మీ కుటుంబం కొరకు, మీ కొరకు మెలకువ కలిగి ప్రార్థించండి. మీ పిల్లలు కూడా నేర్పండి ప్రార్థన. పౌలు అన్నాడు, మెలకువ కలిగి ఉండండి. రెండోది, విశ్వాసమందు నిలకడగా ఉండండి.
చాలా మందికి విశ్వాసంలో నిలకడ ఉండదు. రాత్రి విశ్వాసం ఉదయం ఉండదు. వాళ్ళే అస్థిరమైన మనసు స్థిరం ఉండదు. అందుకే విశ్వాసంతో స్ట్రాంగ్ విల్ అన్నమాట. విశ్వాసమందు నిలకడగా ఉండి ప్రార్థన చేయండి. ఒకదానికి ఒక లింకు మెలకువ కలిగి ఉండండి. విశ్వాసమందు నిలుకడగా ఉండండి. చాలా మంది విశ్వాసం నిలబడరు. ఎందుకంటే జారిపోతుంటారు, పడిపోతుంటారు. దేవుడు చేస్తాడని మొదటి దినాల్లో చాలా విశ్వాసం అండి. తర్వాత విశ్వాసంలో సన్నగిల్లిపోయారు. అది పౌలు గారు చెప్తున్నారు. విశ్వాసమందు నిలకడగా ఉండండి. మూడవది పౌరుషం గలవారై ఉండుడి. ఎలా ఉండాలట? పనికి రాని వాటి విషయంలో పౌరుషం కాదు, పిచ్చి వాటి విషయం పౌరుషం కాదు. దేవుని కోసం పౌరుషం కలిగిన వారు ఉన్నారు. ప్రభు కోసం పౌరుషం కలిగిన వారు ఉన్నారు. ప్రభు పని చేయడానికి పౌరుషం కలిగి ఉండండి. ఉపవాసం ఉండి ప్రార్థించడానికి పౌరుషం కలిగి ఉండండి. వాక్యం చదవడానికి పౌరుషం కలిగి ఉండండి. పౌరుషం. ఈ లోకంలో అనేక రకమైన పౌరుషాలు ఉన్నాయి. కొట్టుకుని తన్నుకుని కుటుంబాల్ని పాడు చేసుకుని పౌరుషాలు ఉన్నాయి. కానీ వాక్యమందు ప్రార్థనయందు పట్టుదల కలిగి పౌరుషం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం నేర్చుకోండి. 3 రోజులు 7 రోజులు 21 రోజులు ఉపవాసం నుండి ప్రార్థన చేసి సాధించండి. పౌరుషం రోషం ఉన్న వాళ్ళలాగా పౌరుషం కలిగి ప్రార్థించమని పౌలు గారు చెప్తున్నారు. మూడవది. నాలుగవది బలవంతులై ఉండుడి. దేవుని ఇవన్నీ చేయగలిగితే, ప్రార్థించగలిగితే, విశ్వాసంలో ఉండగలిగితే, పౌరుషంతో ప్రార్థిస్తే, మెలకువతో ప్రార్థిస్తే ఎక్కడ లేని బలమంతా మీకు వస్తుంది. దైవ బలం, దేవుని బలం, దేవుని కొరకు బలమైన సాధనంగా, బలమైన పనిముట్టుగా నువ్వు చేయగలవు. బలవంతుడై ఉండండి. చాలా మంది బలహీనులుగా ఉన్నారు. ప్రార్థనలో బలహీనులు, భక్తిలో బలహీనులు, పౌరుషములో బలహీనులు, మెలకువ బలహీనులు. ఎందుకంటే అన్ని విషయంలో బలహీనులై ఉన్నారు. మీరు బలవంతులై ఉండాలి ప్రభు చెప్పాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో అన్నాడు, ప్రభువు నందు మీరు బలవంతులై ఉండు అన్నారు. ప్రార్థిస్తే బలం పొందుతారు, శక్తి పొందుతారు. కాబట్టి బలం కలిగి మీరు జీవించాలి. ఆఖరిగా ఒక మాట అన్నాడు ఆయన, మీరు చేయి కార్యములన్నీ ఆలోచించండి. మీరు చేసే కార్యములన్నీ కూడా ప్రేమతో చేయుడి. మీరు చేసే కార్యాలు ఎలా చేస్తున్నారు? అబ్బా చెప్పాడు కాబట్టి చెయ్యాలి అనుకుంటారా? ప్రేమతో చేస్తున్నారు. ప్రేమతో చేయండారా? ప్రభు మేమేయుడు ఏదైనా కూడా ప్రేమతో ఆయన చేస్తాడు. ఎవరికి ఏమైనా సర్వీస్ చేసినా, ఎవరికైనా పని చేసి పెట్టినా, ఎవరైనా పని అప్పగించినా వాళ్ళకి ప్రేమతో చేయండి. అది ప్రభు నేర్పిన మాట. మీరు చేసే కార్యములని ప్రేమతో చేయండి. ఒక చర్చి తుడిసినా, చర్చి పరిచయం చేసినా, ఏమండి ఏది చేసినా, ఎవరికైనా హెల్ప్ చేసినా ప్రేమతో చేయండి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కొరింథీ సంఘానికి పౌలు గారు ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఈ మాటలు నేర్చుకొని ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ స్థలంలో ఏ సంఘంలో ఉన్నా కూడా ఇవన్నీ నేర్చుకొని ఆ సంఘంలో ఉండగలిగితే, ఏ చర్చికి అయితే నువ్వు వెళ్తావో, అబ్బా వాళ్ళ ఆత్మీయ తండ్రి ఎన్ని నేర్పించాడు, ఎంత బాగున్నారు అని చెప్పి మీ కొరకు మంచి సాక్ష్యం కలిగి ఉంటారు. మీ కొరకు సాక్ష్యం చెప్తారు. కాబట్టి మాటలన్నీ మరోసారి చదివి నేర్చుకుని, ఏమేమైతే చెప్పాను, ఏమైతే రాశాను, ఆ మాటలన్నీ అర్థం చేసుకుని ముందుకు వెళ్ళండి. అలాంటి కృప దేవుడు మీకు తోడై ఉండి నడిపించును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడిగా మా ప్రభా, ప్రేమల మా తండ్రి, ఈ ఉదయకాలంలో మీరు ఇచ్చిన వాక్కును బట్టి వందనాలు దేవా. ఈ వాక్యమును ప్రభా నీరు కట్టి ఫలింపచేయని ప్రార్థిస్తాం దేవా. నీ బిడ్డలు ఎంతమంది అయితే వింటున్నారు, చదువుతున్నారు దేవా, ఈ మాటలను విని చదివి గ్రహించి దాని ప్రకారం జీవించే భాగ్యం బిడ్డలకి దయచే మేలుతో నింపటి కృప చూపించండి. ఎవరి మాట విని బాధపడకనైనా దిద్దుకుని సరి చేసుకుని ప్రభావం మేము ఈ విషయంలో బలహీనులు ఉన్నామని